పేరు వచ్చిన మీ అందరికి కూడా ఈ నూతన సంవత్సర శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరికి కూడా వందనాలు. మీకు ఇలాగే ఎప్పుడు ఉంటే బాగుండు, ఇలాగే నిండిపోతే బాగుండు. ఓకేనా? అది ఇలాగ నిండిపోయేలాగా బాబా డోర్ తీయకపోతే అది చాలా మంచిది. మరి ఈ దినాన మనం చదువుకున్నటువంటి మాటల నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా చదివిన మాట ఏంటి? మొట్టమొదటిగా హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదవమ్మ కదా. అయితే అక్కడేముందంటే చదవమ్మ మాట మళ్ళీ చదువు ఒకసారి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచు. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఎవరు చెప్పే మాట ఎవరంటున్నారు? దేవుడు చెప్పే మాట మనుషుడు ఇంటూ ఆ దేవుని చెప్పిన మాట మనుషుడిది. నిన్ను కూర్చుని వార్త విని నేను భయపడుచున్నాను. ఏంటి ఆ భయం అంటే, ఇప్పుడు నిన్న రిపీట్ అయిందాక ఏమున్న సంవత్సరము 2024 సంవత్సరం ఉంది. ఇప్పుడు ఏ సంవత్సరంలోకి వచ్చేసి ఆయన వచ్చినప్పటికి అంకి మారిపోయింది కదా. అంకి మారిపోయింది అంటే మనకి భూమి మీద ఉండేటువంటి ఆయుష్ ఏమైంది? తక్కువైంది కదా. ఏమైంది? తక్కువైంది. తక్కువ అయితే మంచిదా, ఎక్కువైతే మంచిదా? మీరేమనుకుంటున్నారు కదా? మీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఏమో ఎక్కువ కాలం ఇంకా ఎక్కువ ఉంటే మంచిది అనుకున్నారు భూమి మీద, తక్కువ ఉంటే మంచిది అనుకుంటున్నారు? ఎక్కువ ఉంటే నేను కూడా తక్కువ ఉంటేనే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే రోజుని ఆ భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ బండెట్టుకుని ఇలా ఉన్నా. ఆ రోజు చచ్చిపోతాను. సంవత్సరం అయింది ఈ రోజుకి. ఇలా చూసారు అక్కడ అంతా అయిపోయింది బండెట్టుకుని ఇలా ఉన్నా. అప్పుడప్పుడు నాకు ఏమవుతుందంటే, ఎందుకు పడిపోయిందంటే, నాకు అప్పుడప్పుడు లో బీపీ ఉంది. అన్నీ చాలా ఉన్నాయి బలహీనతలు. శారీరకంగా మనం బలహీనం. ఇంకో విషయం ఏంటి తెలుసా? ఇక్కడ చర్చ స్టార్ట్ చేసినప్పటికీ నా కాళ్ళు ఇద్దరు లావాసిపోయి స్టార్ట్ చేశాను. మీకు ఎవరు చెప్పలేదు కదా. అలాగే కూర్చునేవాడిని ఇక్కడ. మీకు తెలియదు. పాస్టర్ మీద నొక్కితే పోతిపోయి కాళ్ళు లేకుండా చెప్పలేదు నేను. ఇక్కడ ఫ్యాన్ లేకుండా లైట్ లేకుండా ఇక్కడ కూర్చుని మీతో పాటు ఏమి నిప్పి తెలియదు లాగా వెళ్ళిపోయేవాడిని. అర్థమైందా? నాకు కన్నీళ్ళు ఒకటి తక్కువ. అప్పుడు మీకు తెలియదు. నడుము ఇక్కడ పోటు వచ్చేసింది బాగా, చాలా బాధ. అదంతా ఓర్చుకుంటూ ఇక్కడ నిలబడితే ఎప్పుడు కూర్చుందామా అనిపించింది. అది కూడా కూర్చుని టైంలో కదా. కూర్చుని తర్వాత తెచ్చాము, సంవత్సరం తర్వాత తెచ్చాము కూర్చుని. ఇవన్నీ ఓర్చుకుంటూ ఇలాంటి బాధలన్నీ పడి కంటే చాలా ఉంది. ఏం చెప్పట్లేదు. మొత్తం చెప్పి కన్నీళ్ళు తెప్పించదు అనుకోండి. అర్థమవుతుందా? మిమ్మల్ని కన్నీళ్ళు పెట్టాలనేటువంటి నా ఉద్దేశం కాదు. ఆ రోజు అక్కడ అన్నం అయిపోయిన తర్వాత, అన్నం తిన్న తర్వాత కూడా నాకు చాలా కాలం నుంచి కూడా లో బీపీ ఉన్నాను. హై బీపీ ఎప్పుడు నేను పెళ్ళి కానప్పుడు లో బీపీ ఉన్నాను. దాన్ని అంతా అయిపోయిన తర్వాత అక్కడ బండి పెట్టుకుని నిలబడ్డాను. చితార ఇక్కడ అక్కడ ఉన్నది, శ్రీని ఇక్కడ ఉన్నాడు, పాస్టర్ అక్కడ ఉండి వెళ్ళిపోతాం. ఇంకా ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాం. ఆడిపోతాం. దాన్ని పడిపోతాం. అలాగే నిలబెట్టుకుని ఇంటికి ఇంకా అలాగే కళ్ళు తిరిగితే పడదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ భూమి మీద ఆయుస్సు పెంచుకుంటే బాధలు కూడా పెరుగుతాయి. దుఃఖపడుతూ ఉండే కంటే ఆయన దగ్గర ఉంటే చాలా మంచిదని నాకు మొదట కోరిక. అయితే మరి అలాగే వెళ్ళిపోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదా. అది నేను కాక మొన్న అవుతాడేనో కాయతున్నాడు అన్యుడైపోతాను. చాలా హెల్ప్ చేస్తాను. నాకు బాగా పిలిస్తే తను బయటకు వచ్చేస్తాడు. గత 30 సంవత్సరాలు గెలిచి పూజలు చేస్తాడు, కుక్కలకు మేతేస్తాడు, ఒడ్డు పెడతాడు, అన్నీ చేస్తాడు. నేను పిలిస్తే అంటే ఎంతో గౌరవంగా పరిగెట్టుకు వచ్చేస్తాను. అలా బామ్మది రియల్ ఎస్టేట్ వ్యాపారం కర్ణాటకలో చాలా పెద్ద ఇది. 3 కొడుకులు, 1 కూతురు. రాత్రి
నిన్న మధ్యాహ్నం అది చూస్తుంటే నీకు తెలుగు భాష సరిగా రాదు, ఇంగ్లీష్ సరిగా రాదు, అది చూస్తున్నామంట. మా పాస్టమ్మ తెలియదు. ఆ తమ్ముడు చచ్చిపోయింది, వీడియో పంపించాడు నాకు. పోలీస్ స్టేషన్లో గొడవ ఆడుతుంటే ఆ కర్ణాటక భాష కన్నడ నాకు రాదు. అయినా అక్కడ చూస్తా టైం లేక అదేం చేస్తుందంటే నా ఫోన్లో పంపి బాబు ఇంటికి చూస్తా అని చెప్పి తెచ్చేసుకున్నాను. ఇంటికాడ చూస్తున్నా. కొడుకులు ఉన్న వాడికి ఏ బాధలు ఉండవు. చాలా ఇది చేతి కందిన కొడుకులు ఉన్నారు. ఇంత పాప నెప్పలేదు పాప చెయ్యెత్తి మనిషి అమ్మ అర్థమవుతుందా? చెయ్యెత్తి మనిషి. నేను ఎందుకంటే ఆయన కోసం ఇక్కడికి వచ్చిందన్నమాట. ఇక్కడ కరెంట్ ఉంది కానీ ఒక ఫేస్ పని చేయట్లేదు, అది రావట్లేదు టెంపరీ కార్డు. ఆయన అన్నాడు అది మొన్న అదేంటది యాంపుల్వేర్ కూడా పట్టుకొచ్చి దాన్ని మెకానిజం చేసి అక్కడ తిప్పి ఇక్కడ తిప్పితే ఓ ఫేస్ సరిగ్గా రావట్లేదు. మళ్ళీ ఇది ఇక్కడేమో కుయ్యమని మొయ్యమని మొరగలేదు. ఇది ఆడ కట్టుకెళ్ళిపోతే మంచిగా దాంతో వచ్చేస్తుంది. దాన్ని ఇక్కడ దిగి పట్టినది పీకి నొక్కేసింది, అక్కడికి వెళ్తే వచ్చింది, ఇక్కడ రావట్లేదని అని చూసేటప్పటికి ఇక్కడ ఒక ఫేస్ పని చేయట్లేదు. ఎవరు చెప్పారు చిత్తారా? ఆయన చెప్పాడు. ఏమది ఒక ఫేస్ ఉంది సార్, అందుకే ఒక వైర్ అందుకు సరిగ్గా రావట్లేదు సార్ అంటే అబ్బాయి అని చెప్తే సరే ఆ వైర్ ఇక్కడ పెట్టిద్దామని చేతని ఆయన చెప్పాడు కదని ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు. అసలు ఫోన్కి ఒక 10 నిమిషాల తర్వాత ఎండ ఫోన్ చేస్తాడు. అయితే నిన్న ఫోన్ చేసి ఆయన ఏం చెప్తున్నాడంటే మా బావండి రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆ సమాధి చేసి ఇక్కడ ఉన్నామో అది మీ ఫోన్ ఎత్తలేదు సార్ అని రిప్లై ఇచ్చాడు 24 గంటల తర్వాత. మనము ఎప్పుడు ఎలా ఉంటుంది బాధ ఎందుకు చచ్చిపోడైనా బాధలు తట్టుకోలేక, అప్పులు, బిడ్డలు చదువులు, ఈ పోరంతా పడలేక చెయ్యెత్తే మనిషి ట్రైనింగ్ ఎంత అర్థమవుతుందా? బాధ గుండు బాధ అది చెప్తూ ఆడ బాధ చెప్తుంది. నా ఆ కార్పెంటర్ దుకాణం కడికి వెళ్తే ఆయన కళ్ళు ఓ 7 చేస్తాడు ఆయన అలాగా. ఆయన మొత్తం చూడలేక నేను వచ్చేసింది. అది నేను తెచ్చుకుంటే అది కొద్దిగా ఖాళీ ఉందా దొరికింది నాకు. అది నాకు ఫోన్లో అవి పంపిద్దామని ఉంటే అది చూస్తుంటే నువ్వు ఇంగ్లీష్ హిందీ సరిగా రాదు నీకు, ఇది మలయాళం చూస్తుంది నీకు బాగా రాని బాధ చూద్దామని నా బాధ ఆమెకు తెలియదు. ఇది మూసుకొని అది లేదు నా పని. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ డిస్కషన్ ఎక్కువైపోతుంది. ఎక్కడికి నా పని పని ఎట్టిపోయింది. నిజమా కదా? పరిస్థితి ఎంత ఎలాగున్నా మనిషి బాగానే ఉండవచ్చు, పైకి బాగా లోపల. అందుకనే సామెత గ్రంథంలో ఏమంటాడంటే పైకి నవ్వుతూ ఉండొచ్చు, హృదయము దుఃఖం. సంవత్సరం పాటు అలాగనే కిడ్నీలు రాళ్ళు వస్తూ ఉంటాయి చాలా. వాటికి అయ్యి చాలా ట్రీట్మెంట్లు చేస్తున్నారు ఆయన. అన్నిటి నుంచి ఇచ్చాడు. అసలు నిజమైన 3 క్రిస్మస్లు చేసాం మనం. 3 క్రిస్మస్ల సంగతి ఏమో కానీ నాకు నిజమైన క్రిస్మస్ ఏంటంటే రేపు క్రిస్మస్ అనగా ఇక్కడ లాల్చాపలో రేపు క్రిస్మస్ అనగా నా కిడ్నీలో ఉన్న రాడు బయటకు వచ్చేసింది. అది నాకు ఈ సంవత్సరం గొప్ప క్రిస్మస్. నాకు దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆ బాధతో అక్కడ నిలబడి అన్యుల మధ్యలో, ఆ తాగుబోతుల మధ్యలో నేను క్రిస్మస్ చేయగలనా ప్రభా అని అంతా ఏడ్చుకున్నాను. ఉదయకాలము ఈ బాధ ఏంటి ప్రభా, ఈ కర్మ ఏంటి నాయన, ఈ నిద్రపోతాకే నిద్ర పడుకోకపోతే నడువు లాగేస్తుంది, చాలా బాధ. నిలబడితే నడుము పోటు వచ్చేస్తుంది. ఆ కిడ్నీలు రాళ్ళు ఉంటే సరిగా ఒక బ్లడ్ సర్కిల్ సరిగా కాళ్ళు వచ్చేది, బాబులు అయిపోతుంది. ఏంటి నాయన ఇదని ఆత్మీయంగా నేర్చుకుంటే ఉదయం బిల్డింగ్ అమ్మకి సూత్రం కలిగింది కాక ఇవన్నీ ఓర్చుకుంటూ ఉండి కంటే ఏంటంటే అది ఏమన్నాడు, నీ యెహోవా నిన్ను కూర్చున్న వార్త నా కింద పడగా ఏం కలుగుతుంట కింద చదవండి, కింద చదవండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరం జరిగేటప్పుడు ఏం చేయాలంట, నీ కార్యము నూతన పరచాలి. కిందేముంది, దాన్ని తెలియజేయాలంట. ఉందా మళ్ళీ ఉందట. సంవత్సరం జరుగుతుండగా తెలియజేయాలి. కొంతమంది వయసు చెప్పరు, పుట్టులో చేసుకుంటారు కానీ వయసు ఎక్కడ అక్కడ సీక్రెట్.
కదా, కొంతమంది చెప్పరు, కొంతమంది చెప్తారు. ఒక ఆయన అనేవాడు నాకు 70, మా ఆవిడకి కూడా ఏదన్నా 60. నేను పొడిచోడు లేకుండా మా ఆవిడ పొడిచోడు లేకుండా ఉందని కూడా పాస్టర్ గారు, సంజీవరావు పాస్టర్ గారు అని ఆయన ఆ టాటా వేసి ఆ సుమో ఇడిచిపెట్టి నడిపించేవాడు. మొదట చనిపోయాడు పాపం 24 సంవత్సరాలు. ఎక్కడ పటాన్ చెరువు, ఎక్కడ మునిదేవునిపల్లి అని కూడా వెళ్ళి కదా, కనీసం 96 కిలోమీటర్లు సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని అంట తెలియజేయాలంట, మన కార్యాన్ని నూతన పరచాలంట. దేవస్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సంవత్సరం అయిపోయి సంవత్సరం వచ్చింది. ఇప్పుడు ఏమైంది? మనం భూమి మీద ఉండే ఆయుస్సు సంతోషించాలా లేకపోతే ఏడవాలా? దేవస్తోత్రం కలుగును గాక.